Everyone, welcome to another episode of But a Buzz. This is the analysis for the England squad for the T20 World Cup. We will discuss the batsmen, all-rounders, wicket-keepers, and the bowlers. We'll start with Chanti bro. నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ దిస్ టీమ్ ఇస్ జార్డన్. క్రిస్ జార్డన్ గాని ఎక్కడి నుంచి తీసుకొచ్చిరో నాకు అర్థం కాలేదు టీమ్ లో. ఐ థింక్ క్రిస్ వోక్స్ వాజ్ ఎ పర్సన్. మొన్న డిసెంబర్ లో కూడా వెన్ దే ప్లేడ్ అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్ వోక్స్ గారు ఆడిండు. వాడి ప్లేస్ లో జార్డన్ ఎందుకు వచ్చిందనేది నాకు అర్థం కాలేదు మొన్న స్క్వాడ్ చూసినప్పుడు. దెన్ ద అదర్ సర్ప్రైజ్ వాజ్ ద డెబ్యూటెంట్ వరల్డ్ కప్. ఇప్పటివరకు T20 ఆడలేదు. వాడిని అబ్బాయిని తీసుకెళ్లి మన ఏమంటారు T20 వరల్డ్ కప్ లో ప్లేయింగ్ 15 లో పెట్టారు. స్పిన్నర్ హార్ట్లీ. సో దీస్ ఆర్ ద టూ సర్ప్రైజ్ పిక్స్ ఫర్ మీ. I understand. I mean, like, no, maybe the reason my dropping Vokes is they already have top players in left arm. So Jordan, not John, Archer is coming back. So maybe Chris Jordan వల్ల కొంచెం బ్యాటింగ్ లైనప్ పెరుగుతుందేమో అని. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ప్రీమియర్ లీగ్స్ లో జార్డన్ స్కోరింగ్ రన్స్ చూసిన లీగ్స్ లో, వెస్ట్ ఇండీస్ లీగ్ లో కానీ ఎక్కడైనా కానీ. సో రన్స్ చేస్తున్నాడు, దానికి పిక్ చేసిరో నాకు అర్థం కాలేదు. బట్ ఓవరాల్ బ్యాటింగ్, బౌలింగ్ లిటిల్ బిట్ క్లమ్జీ అనిపిస్తుంది నాకు వాళ్ళకి. లైక్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ స్పిన్నర్ ఏమో అని నా ఫీలింగ్. వాళ్ళ ప్లేయింగ్ వాట్ ఎవర్ 15 లో చూసుకుంటే ఆదిల్ రషీద్ తప్ప ప్రాపర్ స్పిన్నర్ ఎవరు అనిపిస్తలే నాకు. దాట్స్ మై పాయింట్. బికాస్ ఇంగ్లాండ్, లైక్ వెస్ట్ ఇండీస్ పిచెస్ ఆర్ నాట్ ఆల్ పేస్, లైక్ పేస్ బేస్డ్ పిచెస్. కొన్ని స్పిన్ ఉన్నాయి, షార్ట్ బౌండరీ. సో you need someone who can turn the ball. Adil Rashid is the only player who can do that for them. So that's my view on England's bowling lineup. Okay, Srikanth bro. ఓకే, నేను బ్యాట్స్మెన్ గురించి మాట్లాడతా. సో కాల్డ్ ఈ టైంలో సెన్సేషన్ బ్యాట్స్మెన్ అంటే ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, వాళ్ళిద్దరు ఇంగ్లాండ్కి ఉన్నారు. సో ఐ థింక్ దే విల్ ప్రిటీ మచ్ మేక్ ఇట్ టు ప్లేయింగ్ 11. బట్లర్, బేస్టో అండ్ డకెట్లో ఐ థింక్ ప్లేయింగ్ ఇన్ ఎవరు కానీ ఈ 5గురిలో ఓన్లీ 4 విల్ ప్లే. ఐఎమ్ ప్రిటీ షూర్ బట్లర్, సాల్ట్, విల్ జాక్స్ అండ్ బేస్టో ఆడతారు. కమింగ్ ఫ్రమ్ ద ఫార్మ్, ఈ 4 సూపర్ ఫార్మ్ ఉన్నాడు. నో బడీ ఈజ్ లైక్ ఓకే వీడు ఆడతారు లేకుంటే లేదని కాదు. బేస్డ్ ఆన్ కరెంట్ ఐపీఎల్ ఫార్మ్ అని చెప్తున్నా. అండ్ బేస్టో జస్ట్ కమింగ్ ఆఫ్ ఇంజరీ, హీ మైట్ అగైన్, నేను అనుకోవడం ఏంటంటే హీ మైట్ నాట్ గెట్ ఇనఫ్ ప్లే టైమ్. బట్లర్ ఓపెనింగ్ రాకుండా ఉంటే బాగుంటది, బికాస్ ఇన్ కేస్ వాడు కిందికి వస్తే మేబీ ఫిల్ సాల్ట్ అండ్ బేర్స్టో విల్ ఓపెన్. బట్లర్ అండ్ జాక్స్ విల్ బి 3 and 4 అనుకుంటున్నా. ఇలా బ్యాటింగ్ లైనప్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అట్లీస్ట్ దిస్ టాప్ 4 తర్వాత నువ్వు హ్యారీ బ్రూక్ కానీ వాళ్ళని వేసుకుంటే ఇట్ ఈస్ స్టిల్ దేర్. సో ఈ 4లో ఇద్దరు క్లిక్ అయినా ఇట్ విల్ బి అమేజింగ్ ఫర్ ఆడియన్స్ టు వాచ్. మంచి సూపర్ 6s and 4s ఉంటాయి. Yeah, thank you, Srikanth bro. Praveen bro. Yeah, another strong team. World Cup probably win అయ్యే స్ట్రాంగెస్ట్ టీమ్ కూడా వీళ్ళది కూడా, అలాంగ్ విత్ ఆస్ట్రేలియా. నాకు ఓన్లీ మైనస్ లింక్ ఏం కనిపిస్తుంది అంటే మోయిన్ అలీ ఈస్ డన్ విత్ హిస్ కెరియర్ ఆల్మోస్ట్. ఇప్పుడు వైస్ కెప్టెన్ వచ్చే టీంలో అసలు అన్నెసరీ కాల్. దే కెన్ ఇన్వెస్ట్ ఆన్ లియామ్ లివింగ్స్టన్ ఇన్స్టెడ్ దాన్ మోయిన్ అలీ అనిపించింది. బట్ యా, స్ట్రాంగ్ టీమ్, గుడ్ ఆల్రౌండర్స్ లైక్ శామ్ కరన్, విల్ జాక్స్ who can do 4 overs also in spin tracks. మంచి టీమ్. హోప్ దే డోంట్ మెస్ అప్. మంచి స్క్వాడ్ ఉంది. అండ్ దే హ్యావ్ ద పర్ఫెక్ట్ 11 టు ఆర్చర్. ఐ డోంట్ నో, ఎట్లా 1 or 2 games he will get injured again. Yeah, so మంచి టీమ్. హోప్ దే డోంట్ మెస్ అప్ లైక్ ఆల్వేస్. ఒకటి ఎట్లనో అట్లా వరల్డ్ కప్ విన్ అయ్యారు. బట్ యా, hopefully they'll come back strong for this one and a good contenders for championship. Yeah, thank you, Praveen bro. Yeah, నేను అలా దీనికి కూడా చూసిన లాస్ట్ ఇయర్ ఇట్లా లాస్ట్ టైం దే ఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ మీద గెలిచారు. సో
Butler and Hales were openers. So నాకు తెలిసి ఈసారి బెర్స్టో విల్ బి ఓపెనింగ్ విత్ బట్లర్. ఫిల్ సాల్ట్ 1 డౌన్ వచ్చిండు అండ్ 2 డౌన్ స్టోక్స్ వచ్చిండు. సో ఐ థింక్ స్టోక్స్ ప్లేస్లో జాక్స్ ఆడతాడు అనుకుంటున్నా. అండ్ దెన్ ఇట్లా హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్స్టన్, కరన్ ఆడారు. సో ఐ థింక్ దట్ వుడ్ బి ద సేమ్. అండ్ దెన్ వోక్స్ అండ్ జార్డన్ ఆడారు. సో ఐ థింక్ జార్డన్ విల్ కమ్ అప్ అండ్ దెన్ వుడ్ అండ్ ఆదిల్ రషీద్ ఉంటారు. యా ఆర్చర్ నాకు డౌటే ప్లేయింగ్ ఇదేమో, బట్ ఐ డోంట్ నో. విల్ సీ. కాకపోతే యా మోస్ట్ ఆఫ్ ద బ్యాటింగ్ ఆర్డర్ అయితే సేమ్ ఉంది ఎక్సెప్ట్ ఫర్ స్టోక్స్, హేల్స్, ఇట్లా మిగతా అందరూ ఉంటారు. బట్ యా స్ట్రాంగ్ కంటెండర్, వన్ మోర్ టీమ్ ఇట్లా అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్. హోప్ఫుల్లీ ఐ థింక్ దే విల్ ప్లే వెల్. కాకపోతే మళ్ళీ విన్ అవ్వకుంటే చాలు మనకి. సేమ్ యాజ్ యూజువల్ ఇండియా టీం గెలవాలి మనకి. But yeah, I think Australia, England are very strong always. Reserves So, low, they yeah. should have got David Willey actually. Yeah. David Willey squad లో ఉండే లాస్ట్ టైం, ఈసారి లేడు. Yeah. Yeah. But cool. So that's our analysis for the England squad for the T20 World Cup. We'll come back with another episode of Batte Buzz. Until then, please do like, share, and subscribe.